అందరికీ నమస్కారం. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ అనగా ముందు దీన్ని వైద్య విధాన పరిషత్ అని పిలుస్తూ ఉండేవారు. దానికి సెకండరీ హెల్త్ పేరు మార్చడం జరిగింది ఈ సంవత్సరంలోనే. కనుక మా పరిధిలో జిల్లా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మా పరిధిలోకి వస్తున్నాయి. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో మనకి 50 పడకల హాస్పిటల్లో, 30 పడకల హాస్పిటల్లో ఉంటున్నాయి. ఈ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ అన్నిటిలో పనిచేసే సిబ్బంది, డాక్టర్లు అందరికీ కూడా సమయపాలన అనేది చాలా కరెక్ట్గా పాటించాలి అని చెప్పి తెలియజేయటం జరిగింది. డాక్టర్స్కి, ఇతర సిబ్బందికి ఉదయం 9 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు ఈ పని వేళలు అనేవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయటానికి మేము మా పైన అధికారుల దగ్గర నుండి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారంగా ప్రతి ఒక్క వైద్య సిబ్బంది కూడా తమ సమయ పాలన అనేది పాటించాలి. ఈ యొక్క 9 గంటలకు ఉదయం 1 నిమిషం కూడా లేట్ లేకుండా వాళ్ళ FRS, వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా FRS యాప్లో నమోదు చేయాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో 1 గంట 2 గంటల మధ్యలో వారు లంచ్ అవర్ అనేది ఒక అర్ధ గంట సేపు లంచ్ అవర్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా లంచ్ అవర్ టైంలో కూడా ఒక మిడ్ పంచ్ అనేది వారు వేయాల్సి వస్తుంది. అదేవిధంగా 4 గంటల తర్వాత వారు మరలా బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఆసుపత్రి ఆవరణలోనే ఈ యొక్క వాళ్ళ FRS మరలా వేయాలని చెప్పి తెలియజేశారు. ఈ 3 పంచులు కూడా కరెక్ట్గా ఏ వ్యక్తి అయితే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి జీత భత్యాలు అనేవి కరెక్ట్గా ఇవ్వబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు NHM డాక్టర్స్కి కానీ సిబ్బందికి కానీ వాళ్ళ పని ఆధారిత జీత భత్యాలు అనేవి పోయిన నెల నుండి ప్రారంభించడం జరిగింది. ఈ FRSలో ఉన్నటువంటి అటెండెన్స్ని బట్టి వారి యొక్క జీతాలు అనేవి డిసైడ్ చేయబడుతున్నాయి. ఏ వ్యక్తి అయితే కూడా 9 గంటలకు తర్వాత వచ్చినట్లయితే అది ఆలస్యంగా చూపించబడుతుంది. 3 సార్లు ఆలస్యంగా వ్యక్తి వచ్చినట్లయితే దాన్ని ఒక CLగా పరిగణించడం జరిగి వాళ్ళ లీవ్లో నుంచి మేము కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా కూడా కంటిన్యూగా తన పద్ధతులు మార్చుకోకుండా ఆలస్యంగా రావటము, త్వరగా వెళ్ళిపోవటము, మధ్యాహ్న సమయాల్లో బయట ఉన్నట్లుగా కనపట్టినట్లయితే వారి లొకేషన్స్ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. వారు ఆసుపత్రి ఆవరణలో నుంచే వేస్తున్నారా లేక వేరే చోట్ల నుంచి వేస్తున్నారా FRS అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆ విధంగా సరైనటువంటి పద్ధతుల్లో కాకుండా దీన్ని FRSని మేనేజ్ చేస్తున్నారో వారికి తగు విధమైనటువంటి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. ఎవరైతే దానిని సరిగ్గా పాటించలేకపోతున్నారో వాళ్ళకి లీవ్స్ కూడా కట్ చేయటము జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క లీవులను సరైన విధంగా వారు మెయింటైన్ చేయాలని లీవ్ అకౌంట్స్ వారికి కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లకి, మెడికల్ సూపరింటెండెంట్లకు కూడా అప్పగించడం జరిగింది. ఇదంతా ఎందుకొరకు చేస్తున్నాము అంటే పేద ప్రజలు అనేక మంది 9 గంటలకల్లా వారి గ్రామాల నుంచి ఆసుపత్రులకు రావటం జరుగుతుంది. అదేవిధంగా వారికి OP సేవలు ఉదయం 9 గంటల నుంచి అది మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కంటిన్యూగా OP సేవలు అనేవి అందించేదానికి మేము డాక్టర్స్కి తగు సూచనలు ఇవ్వటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా అత్యవసర వైద్య కేసులు ఏదైనా ఉన్నప్పటికీ, యాక్సిడెంట్ కేసులు కానీ, గర్భిణీ స్త్రీలు ప్రసవ కేసులు కానీ, లేక కాలిపోయిన కేసులు, పాయిజనింగ్ కేసులు, చెస్ట్ పెయిన్ కేసులు ఏది వచ్చినా సరే 24 అవర్స్ డ్యూటీ డాక్టర్, డ్యూటీ వైద్య సిబ్బంది వారికి సేవలు అందించాలి అని చెప్పి మేము వారికి సూచన ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కూడా మీకు వైద్య సేవలో ఏమాత్రం అసౌకర్యం కలిగినప్పటికీ అక్కడ లోకల్గా ఉండే మెడికల్ ఆఫీసర్కి కానీ, జిల్లాలో ఉండే మా ఆఫీస్కి కానీ మీరు కాల్ చేసినట్లయితే ఏ క్షణంలో అయినా సరే 24/7 స్పందించి దానికి తగినటువంటి చర్యలు మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నా ఫోన్ నంబర్ కూడా అందరికీ పబ్లిక్ అందుబాటులో ఉండే విధంగా 8008553730
ఈ యొక్క నంబర్కు మీరు ఎప్పుడన్నా అసౌకర్యం కలిగినట్లయితే మీరు కాల్ చేస్తే తగు విధమైనటువంటి చర్యలు తీసుకుని ఆ అసౌకర్యాన్ని సరిచేసేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాత్రి వేళల్లో సాధారణంగా మాకు వస్తున్న ఒక కంప్లైంట్ ఏమంటే డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు అని చెప్పి చెప్తున్నారు. దానికి సరైనటువంటి ఒక సూచన ఇవ్వటం జరిగింది. డాక్టర్లు కానీ రాత్రి వేళలో ఉండే వైద్య సిబ్బంది కానీ ఖచ్చితంగా రోగులకు అందుబాటులో ఆసుపత్రిలో ఉండాలి. ఆసుపత్రిలోనే వాళ్ళు రాత్రి వేళల్లో పని డ్యూటీ అనేది అక్కడి నుంచే చేయాలి తప్ప బయటికి వెళ్ళాము, డాక్టర్ గారు భోజనానికి వెళ్ళారు, ఇంటి దగ్గర ఉన్నారు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమాత్రం వస్తే స్పేర్ చేయమని చెప్పి సంబంధిత డ్యూటీ డాక్టర్లకు సిబ్బందికి కూడా తెలియజేయటం జరిగింది. మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ గారు కూడా విజయవాడ నుండి ఎస్పెషల్లీ పబ్లిక్ హాలిడేస్, ఆదివారాలు, పండుగ దినాలు ఇలాంటి రోజుల్లో డాక్టర్లు ఎవరైతే డ్యూటీల్లో ఉన్నారో వారిని వెరిఫై చేయటానికి ఆమె ప్రత్యేకంగా ఫలానా ఆసుపత్రిలో ఏ డాక్టర్ ఉన్నారని చెప్పి కనుక్కొని వారికి ఫోన్ చేసి లొకేషన్ చూపించమని చెప్పి ఆ ఆసుపత్రిలో వాళ్ళు ఉన్నారా లేరా అని వెరిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. దాని మీద వచ్చే కొంతమంది డిఫెక్ట్స్, కొంతమంది పర్సన్స్ మా దృష్టికి వచ్చారు. వారి మీద చట్టపరంగా చర్యలకి ఉపక్రమించామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాత్రి వేళలో 11 గంటలకు, ఉదయకాలంలో 5 గంటల సమయాల్లో కూడా ర్యాండమ్గా కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడైనా అసౌకర్యము కలిగినట్లయితే దానికి తగు విధమైనటువంటి కంప్లైంట్ మా దృష్టికి తీసుకుని వచ్చేటట్లయితే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈ అత్యవసర కొన్ని విభాగాల్లో కొన్ని సందర్భాల్లో కేసులు పెద్ద హాస్పిటల్స్కి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. దాని మీద ఈరోజు ఒక జూమ్ ట్రైనింగ్ కూడా మధ్యాహ్నం 1 గంటకి ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత మెడికల్ సూపరింటెండెంట్స్, మెడికల్ ఆఫీసర్స్, నర్సింగ్ సిబ్బంది వీరందరికీ కూడా ఈ యొక్క జూమ్ కార్యక్రమం ద్వారా ఏ కేసును రిఫర్ చేయాలి, ఎలాంటి కేసులు రిఫర్ చేయకూడదు, ఒకవేళ రిఫర్ చేయాలి అంటే రోగి యొక్క బంధువులకి కౌన్సిలింగ్ చేస్తూ దాన్ని వీడియోలో రికార్డ్ చేసి ఆ యొక్క రోగి కండిషన్ వారికి తెలియజేయాల్సిందిగా మేము వారికి సూచనలు ఇచ్చాము. ఆ రోగి కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే రోగిని రిఫర్ చేయాలి. అది కూడా 108 వెహికల్లో పెద్ద సెంటర్కి రిఫర్ చేస్తూ ఆ సంబంధిత సెంటర్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ పేషెంట్ యొక్క కండిషన్ని తెలియజేస్తూ వీలైతే ఒక వ్యక్తిని తోడుగా ఉంచి నర్స్ కానీ డాక్టర్ని కానీ ఇచ్చి మేము పంపించవలసిందిగా సూచనలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎక్కడైనా దారిలో రోగి చనిపోయాడు అని చెప్తే పంపించిన డాక్టర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేయటం జరిగింది. అదేవిధంగా లీవుల్లో కొంతమంది డాక్టర్లు వెళ్తున్నారు. ఈ లీవుల విషయాల్లో కూడా ఎవరైతే 5 రోజుల కంటే ఎక్కువ దినాలకి లీవులు వెళ్ళాలి అని చెప్పి తలంచేటప్పుడు అక్కడ ఉండే హాస్పిటల్లో రోగులకు అసౌకర్యం కలిగించకుండే విధంగా తగిన విధంగా వారి యొక్క రీజన్స్ చూపించి DCH గారి ద్వారా ఈ లీవు శాంక్షన్ చేసుకుంటే తప్ప వాళ్ళు ఇష్టానుసారంగా లీవులు పెట్టి వెళ్ళేదానికి అనుమతి లేదు అని చెప్పి ఈరోజు తెలియజేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఆసుపత్రిలో ఉండే ఫార్మసీ డిపార్ట్మెంట్కి మేము సూచనలు ఇవ్వటం జరిగింది. ప్రతి ఫార్మసీలో కూడా 24 అవర్స్ మందులు ఇవ్వవలసిందిగా వాళ్ళకి తెలియజేసాము. ఓపీలో డ్రగ్స్ కానీ, తర్వాత ఆపరేషన్ కొరకైన డ్రగ్స్ కానీ వీటన్నిటినీ సాధ్యమైనంత విధంగా వాళ్ళు సమకూర్చుకోవాలని చెప్పి ఇండెంట్ ముందుగానే వాళ్ళ ఇండెంట్ కంప్లీట్ కాక ముందుగానే వాళ్ళు పెట్టి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆయా సంబంధిత మందులు తీసుకోవాలని చెప్పి తెలియజేశాము. ఒకవేళ ఏదైనా ఒక డ్రగ్ ఆ ఆసుపత్రిలో అవైలబిలిటీ లేకుండా ఉంటే దానిని లోకల్ బడ్జెట్ కింద లోకల్ పర్చేజెస్తో సంబంధిత డ్రగ్ను మాకు తెలియజేసి దాన్ని కొనుక్కోవచ్చని కూడా దానికి డ్రగ్ బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా రక్త పరీక్షలు, తర్వాత ఎక్స్రే పరీక్షలు ఇవన్నీ కూడా 24/7 చేయవలసిందిగా అక్కడ ఉండే ల్యాబ్ టెక్నీషియన్స్కి, ఎక్స్రే టెక్నీషియన్స్ కూడా మేము తెలియజేయటం జరిగింది. కనుక ఈ సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం ఉచితంగానే జరుగుతూ ఉన్నాయి. ఎవ్వరూ ఏ సర్వీస్ కోసము డబ్బు మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే వీటిలో డబ్బు చెల్లించాలి అని మిమ్మల్ని డిమాండ్ చేసినట్లయితే వారి పర్టికులర్స్ మాకు తెలియజేయండి, వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇది మాత్రం కాకుండా NTR వైద్య సేవ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఎవరెవరికైతే ఉందో ఆ రేషన్ కార్డుకి తీసుకొచ్చినప్పుడు సంబంధిత రోగులకు ఆయా డిపార్ట్మెంట్స్లో ఆ వ్యాధులకు చికిత్సలు, ఆపరేషన్ చికిత్సలు, తర్వాత డెలివరీ కేసులు ఇవన్నీ కూడా ఉచితంగా వారికి
మేము చేయటం జరుగుతుంది. వారు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎన్ని రోజులైతే హాస్పిటల్లో ఉన్నారో దానికి సంబంధిత అమౌంట్ వారి బ్యాంక్ అకౌంట్లో కూడా వేయటం జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్మార్టం డిపార్ట్మెంట్స్లో కానీ ఇతర అత్యవసర డిపార్ట్మెంట్స్లో ఎక్కడైనా మీకు అసౌకర్యం కలిగించే సిబ్బంది ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాం. సెకండరీ హెల్త్ హాస్పిటల్స్లో వికలాంగత్వం సర్టిఫికేట్ కొరకు సదరం క్యాంప్స్ అనేవి మేము ఒక్కొక్క హాస్పిటల్లో కూడా కండక్ట్ చేయటం జరుగుతుంది. సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్లని వివిధ సదరం సెంటర్స్కి మేము పంపించడం జరుగుతుంది. దాని కొరకు రోగులు మొట్టమొదటిగా సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. 3 నెలలకు ఒకసారి ఇలాంటి సదరం స్లాట్స్ అనేవి రిలీజ్ చేసినప్పుడు ఆ స్లాట్ ద్వారా మీకు ఒక ఆసుపత్రి నిర్ణయించి ఏ రోజు ఆసుపత్రికి వెళ్ళాలి అని చెప్పి మీకు ముందుగానే తెలియజేస్తారు. ఆ ఇవ్వబడినటువంటి స్లాట్లో ఉన్న తేదీ ప్రకారము ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గర మీ పర్టికులర్స్ చూపించి మీ పాత చికిత్సకు సంబంధించిన ఏదైనా ఎక్స్రేలు కానీ ఇతరమైన పరీక్షలు వారి చికిత్సకు సంబంధించినటువంటి పేపర్స్ ఉంటే తీసుకొచ్చి ఆ డాక్టర్లకు చూపించాలి. అదేవిధంగా ఇవి చూపించి మీ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. దీనిలో ఏ సిబ్బంది కానీ ఎవరు కానీ మిమ్మల్ని డబ్బు డిమాండ్ చేస్తే పైసా కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సేవలన్నీ కూడా కేవలం ఉచితము అని చెప్పి మీకు మరలా తెలియజేస్తున్నాము. ఎవరైనా మిమ్మల్ని డబ్బు డిమాండ్ చేసేటట్లయితే వారి మీద చట్టపరంగా పోలీస్ కేసులు కూడా మేము బుక్ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు మేము తెలియజేస్తాం.